అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను మీ నవీన్. మరో 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మే 13 జరిగినటువంటి ఎన్నికలకు గాను ఏప్రిల్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ మొదలవబోతుంది. అయితే ఈ కౌంటింగ్ మీద ప్రజల్లో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అసలు ఈ కౌంటింగ్ ఎలా చేస్తారు, ఏ విధమైనటువంటి నిబంధనల ప్రకారం ఈ కౌంటింగ్ చేస్తారు, అంతేకాకుండా కౌంటింగ్ చేసే టైంలో ఏమైనా అవకతవకలు జరుగుతాయి అనేటువంటి అనుమానాలు చాలానే నివృత్తమవుతున్నాయి. అసలు కౌంటింగ్ ఎలా చేస్తారు, ఎన్ని రౌండ్లలో ఈ కౌంటింగ్ చేస్తారు, ఎంత సమయం పడుతుంది అనేటువంటి విషయాల్ని ఈరోజు నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఈ కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ చేసేటువంటి అధికారులతో పాటు ఏజెంట్స్ ఉంటారు కదా, అంటే పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్స్ కూడా రూల్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో 350 కౌంటింగ్ కేంద్రాలని పెట్టడం జరిగింది ఈ 2024 ఎన్నికలకి గాను. ఈ కౌంటింగ్ సమయంలో మనకి ఎన్నికల్లో ఎలాంటి సెక్యూరిటీ, స్ట్రిక్ట్ రూల్స్ పాటించారో కౌంటింగ్ లో కూడా ఇంతకు మించినటువంటి రూల్స్, తర్వాత సెక్యూరిటీ కూడా అలాగే ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలు బయటకు తేవడం దగ్గర నుంచి ఏ టేబుల్ దగ్గర ఏ ఈవీఎంలు ఎలా పెట్టాలి, వాటికి ఉన్నటువంటి సీల్స్ తీయటం, ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సెక్యూర్ గా, స్ట్రిక్ట్ గా రూల్స్ అనేవి వీరు పాటిస్తారు. ఈ కౌంటింగ్ సమయంలో ఎక్కడా కూడా అవకతవకలు జరగటానికి ఎటువంటి తావు ఉండదు. ఎన్నికల కమిషన్ కూడా దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకుంది. కౌంటింగ్ హాల్ కి కౌంటింగ్ చేసేటువంటి అధికారులు కానీ, ఏజెంట్లు కానీ, అంటే పార్టీలకి సంబంధించినటువంటి ఏజెంట్లు కౌంటింగ్ హాల్ కి ఉదయం 5 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోవాలి. ఏజెంట్స్ ఆ కౌంటింగ్ హాల్లో వారికి సంబంధించినటువంటి టేబుల్స్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏ నియోజకవర్గం సంబంధించి ఏజెంట్స్, దానికి సంబంధించినటువంటి టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ ఎక్కడో చూసుకొని వాటికి ఎదురుగుండా వారు చైర్స్ వేసుకొని కూర్చోవాలి. తర్వాత ఆ ప్రాసెస్ సీల్స్ సంబంధించి, తర్వాత ఇతరత్ర పేపర్ వర్క్ సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చుట్టూతా ఒక ఫెన్స్ ఉంటుంది. ఈ ఫెన్స్ లోపల ఎవరైతే కౌంటింగ్ చేసేటువంటి అధికారులు ఉన్నారో వారు ఉంటారు. ఫెన్స్ బయట పార్టీలకి సంబంధించినటువంటి ఏజెంట్స్ ఉంటారు. అంటే ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సపరేట్ గా టేబుల్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. ఆ టేబుల్స్ ఫెన్స్ బయట ఏజెంట్స్ ఉంటారు. ఫెన్స్ లోపల ఈవీఎం ని లెక్కించేటువంటి అధికారులు ఉంటారు. తర్వాత వీరు తప్ప ఆ సరౌండింగ్ లో వేరే వ్యక్తి, అంటే కౌంటింగ్ అధికారులు కానీ, తర్వాత కౌంటింగ్ ఏజెంట్లు, తర్వాత సెక్యూరిటీ సిబ్బంది తప్ప వేరే ఎవరో ఉండరో అక్కడ ఉంచనివ్వరు. ఫస్ట్ గా పోస్టల్ బ్యాలెట్స్ ని లెక్కిస్తారు. సో ఇందులో ముందుగా ఈపీబీబీఎస్ అనే పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయి. అంటే ఇవి ప్రత్యేకించి మిలిటరీ, పారామిలిటరీ బలగాలకి ఈ పోస్టల్ బ్యాలెట్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ బ్యాలెట్స్ ని ముందుగా లెక్కిస్తారు. ఒకవేళ ఇవి లేకపోతే రెగ్యులర్ పోస్టల్ బ్యాలెట్స్ ని లెక్కించడం ప్రారంభిస్తారు. సో రెగ్యులర్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వచ్చేసరికి ప్రీ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రీ కౌంటింగ్ లో ఏంటంటే నియోజకవర్గాల్లో ఎన్ని బ్యాలెట్స్ వచ్చినాయో ఆ నియోజకవర్గాలకి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి 10 నుంచి 14 టేబుల్స్ అనేవి వేస్తారనమాట. ఈ 14 టేబుల్స్ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నైతే వచ్చినాయో వాటన్నిటిని సమానం చేసి ఒక్కొక్క టేబుల్ కి అవి ఈ పోస్టల్ బ్యాలెట్ అనేవి ఇస్తారు. సో దీని తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ అని ఇలాగా 3 రకాల స్టేజెస్ లో వెళ్ళిన తర్వాత అప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ ని లెక్కించడం మొదలు పెడతారనమాట. ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఉదయం 8:30 కల్లా ఈ పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ ప్రక్రియని పూర్తి చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఈ పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించడం పూర్తయిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ని అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ కి చూపిస్తారు. ఇదిగో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించడం అయిపోయింది, దీనికి వచ్చినటువంటి రిజల్ట్స్ ఇవన్నీ చూపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మైక్రో అబ్జర్వర్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పిన తర్వాత వీటిని అప్పటికప్పుడే పోస్టల్ బ్యాలెట్స్ యొక్క రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తారనమాట. అంటే ఈ నియోజకవర్గానికి ఇన్ని పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి అని చెప్పి అప్పటికప్పుడే అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో అప్పుడే మనకి మాక్సిమం
ఉదయం 9 గంటలకల్లా ఈ పోస్టల్ బ్యాలెట్స్ రిజల్ట్ అనేవి మనకి తెలిసిపోతుంది. దీని తర్వాత ఈవీఎం లెక్కించడం ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ కూడా సాదాసీదాగా ఏం స్టార్ట్ అవ్వదు. దీనికి ఉన్నటువంటి సీల్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా, ఆ తర్వాత ట్యాగ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, ఈ ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్ గా ఉందా లేదా చూసుకున్న తర్వాతే అంతా ఓకే అయిన తర్వాత అంతా బాగుందని ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఈవీఎంస్ అనేవి ఆ టేబుల్స్ దగ్గరికి వెళ్తాయి అన్నమాట. సో మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క నియోజకవర్గానికి 10 నుంచి 14 టేబుల్స్ అనేది వేస్తారు అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ని బట్టి. తర్వాత ఫస్ట్ రిజల్ట్ అనే బటన్ ని క్లిక్ చేస్తారు. ఈ రిజల్ట్ బటన్ నొక్కంగానే అసలు ఆ బూత్ లో ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది ఆ రిజల్ట్ లో వస్తాయి. ఒకవేళ ఆ బూత్ లో 1000 ఓట్లు పడ్డాయి అనుకోండి, సో 1000 ఓట్లు అని వస్తాయి. ఈ వచ్చిన రిజల్ట్ ని అదే బూత్ లో వచ్చినటువంటి బ్యాలెట్ స్లిప్ని కూడా సరిపోల్చుకుంటారు. అంటే ఇందులో 1000 వచ్చినాయి కదా, బ్యాలెట్ స్లిప్లు కూడా 1000 రావాలి. ఒకవేళ 1000 రాకపోతే అక్కడ ఏదో కొంచెం అవకతవక జరిగినట్టు. ఒకవేళ సమానంగా ఇందులో 1000 ఇందులో 1000 స్లిప్లు వస్తే ఓకే, అక్కడ ఈ ఈవీఎం బాగానే ఉందని చెప్పి దీన్ని లెక్క పెడతారు. ఒకవేళ కొంచెం తేడా ఉంటే దాన్ని పక్కన పెట్టి లాస్ట్ లో దాన్ని చూస్తారనమాట. ఇలా ఓకే అయిన తర్వాత అప్పుడు అభ్యర్థులకి వచ్చినటువంటి ఓట్లని లెక్కిస్తారు. అంటే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పి అప్పుడు వరుసగా 1 by 1 ఎన్ని ఉంటే నోటా వరకు కూడా, అంటే ఫస్ట్ నుంచి నోటా వరకు కూడా ఎన్ని ఓట్లు వచ్చినాయి అని అప్పుడు డివైడ్ చేసి లెక్కిస్తారు అనమాట. దీన్ని ఫామ్ 20లో భద్రపరుస్తారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ అనేది మొదలవుతాయి. సో ఇలాగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి బూత్ లో సంబంధించినటువంటి అన్ని ఈవీఎంస్ కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతూ ఉంటుంది. సో ఇలాగా అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తయిన తర్వాత లాస్ట్ లో వివిప్యాట్ సిస్టమ్స్ ని తీసుకొస్తారు, ఒక 5ని. సో దీన్ని లాటరీ పద్ధతుల్లో తీస్తారనమాట. అంటే వివిప్యాట్స్ అంటే వివి స్లిప్స్ ఉంటాయి కదా, మనం ఓటేయంగానే ఇక్కడ బటన్ నొక్కగానే ఈ పక్కన మనకి ప్రింట్ స్లిప్ మనకి కనబడుతుంది కదా, సో అవి వివిప్యాట్ స్లిప్స్ అంటారు. ఇది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్ మొత్తం కూడా కౌంటింగ్ అయిన తర్వాత అంటే క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈ పద్ధతిని పాటిస్తారు. వివిప్యాట్ స్లిప్స్ అంటే అన్నిటినీ లెక్కించడం కష్టం కాబట్టి లాటరీ పద్ధతి ద్వారా ఒక బూత్ ని ఎన్నుకుంటారు. ఆ బూత్ లో వచ్చిన దాన్ని బట్టి సేమ్ అదే బూత్ లో ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్ ని తీసుకొచ్చి దానికి ఉన్నటువంటి కౌంట్ ఈ వివిప్యాట్ స్లిప్ ని లెక్కిస్తారు కదా, దీని యొక్క కౌంట్ 2 సమానం అయితే అప్పుడు ఆ నియోజకవర్గం మొత్తం కూడా ఈ ఈవీఎం కంట్రోల్ యూనిట్ మొత్తం కూడా ఆ ఓటింగ్ శాతం అంతా కూడా కరెక్టే అని చెప్పి నిర్ధారిస్తారు. వారికి వచ్చినటువంటి ఓట్లు కరెక్టే అని కూడా ఇక్కడే నిర్ధారించడం జరుగుతుంది. దీన్ని ఫామ్ 70C, ఈ ఫామ్ 17C అనేది ఓటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రమే అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్ లో ఓట్లు ఇన్ని పని అని చెప్పి లెక్క పెడతారు కదా, అది ఫామ్ 17 లో పెడతారు. ఆ ఫామ్ 17 కి వచ్చినటువంటి ఓటు తర్వాత ఈ కౌంటింగ్ సమయంలో వచ్చినటువంటి ఓట్లు సమానమే అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత అక్కడికి కౌంటింగ్ ప్రక్రియ అనేది పూర్తి అయిపోద్ది. అప్పుడు రిజల్ట్స్ అనేవి బయటికి అనౌన్స్ చేస్తారు, అంటే ఏ అభ్యర్థి విన్ అయ్యాడు ఆ నియోజకవర్గంలో అని. టోటల్ గా ఇది ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ. ఈ ప్రక్రియలోనే ఎలక్షన్ కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగవు, జిమ్మిక్కులు అంతకన్నా జరిగేటువంటి అవకాశం లేదు.